ఈ మధ్య ఫిరోజ్ భాయ్ ఒకే ఒక డైలాగ్ తోటి మళ్ళా సోషల్ మీడియాలో హవా చేపిస్తుండు, కనబడుతుండు జోష్ కాంగ్రెస్లో. మీరు నాకు కూడా బాగా నచ్చింది. ఆ రోజు నేను ఇంటర్వ్యూ చూసుకొని నేను వస్తే ఈవినింగ్ యూట్యూబ్లో చూసిన, మల్లారెడ్డి నీ ఏందన్నా అట్లాడినావు, నీ చెల్లెని ఇస్తావా నీ అక్కని ఇస్తావా అన్నావు, ఏందన్నా అది. నేను ఇప్పుడు మల్లారెడ్డి నోరు జారి రేవంత్ రెడ్డికి అరే ఓ సాలే, అరే ఓ గాండు ఆ, అని పట్ల మీద ఇట్లా కొడుతున్నాడు. అంటే సాలే అంటే అడిగినా, సాలే అంటే బొమ్మర్ది, అరే నీ అక్కకి ఇస్తావా చెల్లెలకి ఇస్తావా. మళ్ళీ ఎవరైనా అక్క చెల్లెలకి గాండుగాలకి ఇస్తారు. రేవంత్ రెడ్డి మొగడు కదా, అక్కకి చూసుకుంటాడు చెల్లెలకి కూడా చూసుకుంటాడు. ఇద్దరు సంభాషిస్తాడా? మొగడు కదా, ఇద్దరు సంభాషిస్తాడా? చూసుకుంటాడు. నీకు పులి గురించి తెలియదు? తెలుసు. సా పులి అమ్మా అంతే. ఈ ఇంటర్వ్యూ తర్వాత మల్లారెడ్డి మీకు కౌంటర్ ఇస్తాడు మళ్ళా. మల్లారెడ్డి అంత వయస్సు పెట్టి అన్ని కాలేజీలు పెట్టి డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు అంతా పెట్టి అతనికి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వల్గర్ లాంగ్వేజ్ అతనికి ఆలోచన రాకపోతే నేను ఒక లంగా ఫెలో నేను ఆన్సర్ ఇస్తా కదా. ఆయన కలవలేదు నాకు, ఆ రోజు చాలా ఎతికినా, కలిస్తే ఇంకేసి నల్లగా చేద్దామని డిసైడ్ అయినా, కానీ కలవలేదు. ఆయన ఇప్పుడు కూడా సెకండ్ టైం ఇచ్చినాడు మళ్ళీ రేవంత్ రెడ్డికి, అమ్మ తోడు అంటున్నా. కలిస్తే ముఖం నల్లగా చేయకపోతే నా పేరు ఫిరోజ్ ఖాన్ కాదు రాబాయ్. బరాబర్ చేస్తా, కేసులు కానీ ఏదైనా కానీ చెప్పవద్దు, చేసి చూపిస్తారు మీరు. 100% చూపిస్తా. ఆ రోజు గీతారెడ్డి గారు కూడా ఆపుతుంటే ఏంది ఇది మాకు సెన్సార్ బోర్డ్ అని చెప్పేసి అన్నారు. నిజంగా ఆ రోజు యూత్ చాలా డిసప్పాయింట్ అయినారన్న, ఇంకా మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసిరన్న. ఇంకా ఇప్పుడు గజ్వేల్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ ఆయనకు పర్మిషన్, ఆయన పేరు మీద పర్మిషన్ వచ్చింది. నేను ఏదైనా ఎక్కువ చెప్తే కేసులు బుక్ అయితే నా మీద బుక్ అవుతుంది, ఆ పర్మిషన్ తెచ్చిన వాళ్ళ మీద బుక్ అవుతుంది. అందుకే మీకు ఇప్పుడు నా అంటే వయసు, కేసులు బుక్ చేయించుకుంటా, జైలు తిరుగుతా, అది అలవాటు. పాపం మా సీనియర్లకు ఎందుకు బాధ అని వద్దు ఫిరోజ్ అన్నారు. సో నేను అన్న, అమ్మ గజ్వేల్కి పిలిపించి ఇట్లా సెన్సార్ బోర్డు నా పక్క పెడితే నేనేం మాట్లాడతా, జై హింద్ జై కాంగ్రెస్ నమస్తే అని కూర్చున్నా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు నేషనల్ జియోగ్రఫీ చూస్తారు? చిన్నప్పుడు చూస్తున్నాను. నేషనల్ జియోగ్రఫీ చూడండి. పులి అన్నా కదా రేవంత్ రెడ్డి, అండ్ ఇంకా మల్లారెడ్డికి అన్నా మా రేవంత్ రెడ్డి పులి అని. అక్కకి ఇస్తావా చెల్లెలకి ఇస్తావా అడిగినా కదా. సో ఒక పులికి చూడును మొత్తం అతని రేడియస్ ఉంటుంది 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్. మొత్తం ఆ పులి ఆ రేడియస్లో యూరిన్ చేస్తాడు. ఆ యూరిన్ చేస్తే అది టెరిటరీ, బౌండరీస్, ఆ టెరిటరీలో వేరే పులి రావద్దు, వేరే లయన్ రావద్దు. అండ్ అక్కడనే అతనిది రాజ్యం. ఎంతమంది ఫీమేల్ టైగరెస్ ఉంటుంది, దానికి ఒక్కడే ఉంటాడు, ఒక్కటే మేల్ టైగర్. సో దానికోసమే అడిగిన మల్లారెడ్డికి, అక్కకి ఇస్తావా చెల్లెలకి ఇస్తావా లేకుంటే ఇద్దరికి ఇస్తావా.